నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో దారుణం. ఇంటి ముందు పార్కు చేసిన 4 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రేటర్ డివిజన్ భారతీనగర్ లో కోట్ల రూపాయల నిధులతో రైతు బజార్ 2 కమ్యూనిటీ హాళ్లకు అందుబాటులోకి తెచ్చామన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి. చేగుంట మండలం చిటోజిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం. నర్సింహులకు చెందిన నివాస పూరి కుర్సె దగ్ధం, తప్పిన పెను ప్రమాదం. పాత యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుని క్షేత్రంలో ఘనంగా అధ్యయనోత్సవాలు. ఉదయం తిరుమంజనంతో అధ్యయనోత్సవాలను ప్రారంభించినట్టు తెలిపిన ఆలయ అర్చకులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందు పార్కు చేసిన 4 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన కొన్యాల నర్సింహులు, భానుప్రసాద్, తలారి భిక్షపతి, పోతుల యాదగిరి వ్యక్తులకు చెందిన వాహనాలకు నిప్పు పెట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందు పార్క్ చేసిన 4 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన కొన్యాల నర్సింహులు, భానుప్రసాద్, తలారి భిక్షపతి, పోతుల యాదగిరి అనే వ్యక్తులకు చెందిన వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసం కాగా 2 పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గతంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పడుకున్నాము. మా కొడుకు ఇంట్లో మమ్మీ మంటలు వస్తున్నట్టు ఏదో కమురు వాసన వస్తుంది, పటపట అంటుందని మా చిన్నబాబు చెప్పింది. చెప్పగానే బయటకు వచ్చి చూసరికి బండి తలిగింది. లేవు అని నేను మా ఆయనను వచ్చి బండి తలిగిపోతుంది లేవు అంటే ఆయన వచ్చి లేచి ఆరిపెట్టాకల్లా ఇక ఆరిపేసుకున్నాము. అందరిని పిలిచినాము, అందరు వచ్చిర్రు. ఆయన సీసీ కెమెరా ఆయనని పిలిచినాము. అన్న జర చూడు సీసీ కెమెరా చెక్ చేయని చెప్పినాము. 11-13 నిమిషాలకు మేము చూసినాం, బయటకు వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి ఒక వ్యక్తి ఉరికినప్పుడు సీసీ కెమెరాలో పడ్డాడు. 10:50కేమో 11 గంటలకు పోయింది ఆయన ఇక్కడ నుంచి. ముఖం ఒకటి గుర్తుపట్టకుండా అయింది, ఏర్పడతలేదు. అయితే బయటకు వస్తలేడు అన్న, ఏడుస్తుంది. బయటకు వస్తే అంటు పెడతాడేమో బాధతోనే ఉన్నాడు. నైట్ 10:40 దాకా నేను కడిపెట్టింది వెళ్తున్నా సరిపోతే కలర్ వేసుకుని కూర్చున్నా. పోయినా నీరలేదని చెప్పి సబ్జెక్ట్ అనుకున్నాను. నీరబట్టింది. అందరూ పట్టుకెళ్ళి మొత్తుకుని నరసింహ పిలుచుకుని వస్తారు. అప్పుడు లేచి చూసే వరకెళ్ళి మంట ఉష్కాలు తవ్వులు పూర్లు వచ్చి అవి వెళ్తూ ఆ మోటార్ వేసి నీళ్ళు పట్టి తెగింది. అన్న 10:40 దాకా మేలుకున్నాను. నేను పెళ్లి చేసి ఇంట్లో పోయి పండుకున్నాను. నీరబట్టి కలప అడిగి నిన్న కడుపెక్కించుంటుంది, చుట్టాలు తింటున్నారు అని చెప్పి పోయి పండుకుని నా కొడుకు మొన్న వచ్చిన అంత 3 కిస్తీలకు కట్టిన అన్ని బండ్లు అదే టైంలో. నాది ఒకటే 4 సంవత్సరాలు బండి, 5 సంవత్సరాలు. మళ్ళీ నేను ఎప్పుడు నీటి ఉంచుకుంటా బండి, కొత్త బండి ఉంచుకుంటా. నాది గ్లామర్ బండి, నేను ఎప్పుడున్నప్పుడు వేసుకుంటా పని చేస్తాను. రోజు పొద్దుగా వచ్చిపోయి పోతా వస్తాను. పొద్దుగా పోతే మళ్ళీ పొద్దుగా వస్తాను. ఇదేమో నాకు కొడుతుంది దాన్ని తీసుకొచ్చి అంత 3 కిస్తీలు 4 కిస్తీలు కట్టిన యాక్టివ్. మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళ్ళకల్ శివారులో క్లాసిక్ దాబాపై మనోహరాబాద్కి చెందిన యువకులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన సుశాంత్ రెడ్డి అలియాస్ మిట్టు బృందం దాబాకి వచ్చారని, టీ సెల్ఫ్ సర్వీస్ చేయనందుకు ఈ దాడి చేశారని దాబా మేనేజర్ సయ్యద్ అబేర్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళ్ళకల్ శివారులో క్లాసిక్ దాబాపై మనోహరాబాద్ కి చెందిన యువకులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన సుశాంత్ రెడ్డి అలియాస్ మిట్టు, సన్నీ, సాత్విక్ మరియు భాస్కర్ అనే వ్యక్తుల బృందం దాబాకి వచ్చారని, టీ సెల్ఫ్ సర్వీస్ చేయనందుకు ఈ దాడి చేశారని దాబా మేనేజర్ సయ్యద్ అబేర్ అహ్మద్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీ విక్రేత మర్యాదపూర్వకంగా డబ్బులు అడగగా
సుశాంత్ రెడ్డి తాను ఎవరి అనుచరున్నో తెలుసా అని అన్నాడని, నన్నే డబ్బులు అడుగుతావా అంటూ బెదిరించాడని, తర్వాత 10 నిమిషాలలో 15 మందికి పైగా వ్యక్తులు మోటార్ సైకిళ్లపై వచ్చి బలవంతంగా లోపలికి ప్రవేశించి అసభ్యకరమైన దుర్భాషలాడుతూ పురుషులు మరియు మహిళలతో సహా సిబ్బందిపై దాడి చేశారని, దాబాలో ఉన్న కస్టమర్లు, మహిళలు మరియు పిల్లలతో సహా భయాందోళనకు గురై పారిపోయారని పేర్కొన్నారు. ఈ సంఘటన ప్రణాళికాబద్ధమైన నేరపూరిత కుట్రగా కనిపిస్తుందని, నితిన్ అనే వ్యక్తి గతంలో దాబా యాజమాన్యాన్ని పదే పదే బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోతే జేసీబీతో దాబాని కూల్చివేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మేడ్చల్ నివాసిని. మాది గ్రూప్ ఆఫ్ క్లాసిక్ ధాబాస్ ఉన్నాయి. కళ్ళకల్లో ధాబా పెట్టి 1 ఇయర్ అవుతుంది. మేము గత 25 సంవత్సరాల నుంచి మేడ్చల్లో క్వాలిటీ ఫుడ్ జనాలకు అందిస్తున్నాం. మాది ఒక ధాబాకు ఒక బ్రాండ్ ఉంది, ఒక పేరు ఉంది. నిన్న ఏం జరిగిందంటే అక్కడ చాయ్ హోటల్ దగ్గర జరిగిన గొడవ ఇక్కడ హోటల్ దాకా వచ్చి మా హోటల్ మొత్తం డ్యామేజ్ చేసేసినారు, మా ఆస్తి నష్టం చేసినారు, మా పరువు నష్టం చేసేసినారు. దయచేసి హంబల్ రిక్వెస్ట్ మెదక్ డిస్టిక్ కలెక్టర్ గారికి, మెదక్ ఎస్పీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, హైకోర్టు జడ్జి గారికి విన్నపం చేస్తున్నాం. మాకు న్యాయం చేయండి. మేము డైలీ 100 మందికి ఇక్కడ అన్నం పెడతాము, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి. మాకు వేరే మార్గం లేదు. ఇంకా అవసరమైతే మాకు సూసైడ్ తప్ప మాకు వేరే మార్గం లేదు. చేతులు జోడించి మీ అందరికీ మనవి చేస్తున్నా సార్, మాకు న్యాయం చేయండి. ఒకటేసారి 100 మంది మీద మా ధాబా మీద అటాక్ చేసినారు. మాకు న్యాయం చేయండి సార్. మా మొత్తం ఏం పని రాకుండా చేసినారు సార్. బిర్యానీ హండీలు, అద్దాలు, కౌంటర్ టేబుల్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అన్నీ ధ్వంసం చేసినారు. ఈ గొడవకి, ఈ ధాబాకి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నా సార్. నిజాంపేట మండల పరిధిలోని చల్మిడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శనివారం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో భక్తులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నిజాంపేట మండల పరిధిలోని చల్మిడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శనివారం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో భక్తులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. అలాగే ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. జాతరకు వచ్చే భక్తులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జాతర బ్రహ్మోత్సవాలను జరుపుకోవాలని పోలీసు శాఖ మరియు ఆలయ కమిటీ నిర్వాహకులకు భక్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామిరెడ్డి, డైరెక్టర్ బజార్ రమేష్, ఎల్లాగౌడ్, ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ, శ్యామ్, హెడ్ కానిస్టేబుల్ పరశురాములు గౌడ్, కానిస్టేబుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు చెలిమేడ టెంపుల్కి వచ్చి ఇక్కడ ఉన్న భక్తులకు కానీ లేకపోతే విలేజర్స్కి కానీ రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడం జరిగింది. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ రోజు నుంచి చెలిమేడ జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 4 రోజులు ఎవరైనా వచ్చే భక్తులు డిసిప్లైన్గా లేకపోతే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండి తిరుమల స్వామిని దర్శించుకొని ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని మా తరఫు నుంచి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని 111వ డివిజన్ భారతీనగర్లో 9.44 కోట్ల నిధులతో రైతు బజార్ 2 కమ్యూనిటీ హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. డ్వాక్రా మహిళలకు తాము తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికి మహిళలకు పెద్దపీట వేశామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధి 111వ డివిజన్ భారతీనగర్లో 9.44 కోట్ల నిధులతో రైతు బజార్ 2 కమ్యూనిటీ హాళ్లను, డివిజన్ పరిధిలో గతంలో ఉన్న రైతు బజార్ను 6 కోట్ల నిధులతో రీమోడలింగ్ చేసి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, వెజ్, నాన్ వెజ్ దుకాణాలతో పాటు డ్వాక్రా మహిళలకు తాము తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికి మహిళలకు పెద్దపీట వేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఆర్వి కర్ణన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రదీప్ కుమార్, స్థానిక కార్పొరేటర్ సింధు, ఆదర్శ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మా గౌరవ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి మరియు మా కార్పొరేటర్ సింధు గారికి మరియు నా పుష్ప గారికి, కార్పొరేటర్ పుష్ప గారికి
మరియు మా జోనల్ కమిషనర్ హేమంత్ గారికి, విచ్చేసిన భూపాల్ రెడ్డి గారికి చూడలేదు, మా ప్రోటమ్ స్పీకర్ ఎక్స్ స్పీకర్ భూపాల్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి, అన్ని పార్టీల నాయకులందరికీ కూడా, మరియు ఆదర్శ్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి సూచనల ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీనగర్ 111 డివిజన్ ఈ రైతు బజార్ని ప్రారంభించడానికి రావడానికి అండ్ ఆల్సో నేను ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మా కార్పొరేటర్ గారు చెప్పడం విధంగా ఇది ఆల్రెడీ ఒక రైతు బజార్ ఆల్రెడీ ఉండింది ఇక్కడ. అయితే ఈరోజు కొత్తగా ఆల్మోస్ట్ 1.8 ఎకర్స్ లోపల సుమారు 6 కోట్లతో ఈరోజు మళ్ళీ రీమోడలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెజిటేరియన్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, అన్నీ కలిసి ఒక 200 స్టాల్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. దాంట్లోపల ఈరోజు మహిళలకు కూడా పెద్దపీట వేయాలని మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కోటీశ్వరులు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మహిళలకు కూడా మేము ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము. ఇక్కడ మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని షాప్స్ మహిళలకి కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా మీరు చూసినట్టయితే అంటే ఎవ్రీవేర్ కూడా అభివృద్ధి పెరుగుతూనే ఉంది. ఇలానే చేస్తూ ఉంటాము. రాని రోజుల లోపల కూడా ఇంకా ఎక్కువ, అంటే మాది ఒక టార్గెట్ కూడా మీరు ఇన్ని రోజులు చూసినట్టయితే 7 లక్షలు, మొన్ననే మా మినిస్టర్ గారు గురించి చెప్పిండ్రు, 7 లక్షలు తెలంగాణలో, ఎంటైర్ తెలంగాణలో ఈరోజు 7 లక్షల మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. మా టార్గెట్ ఈ ఇయర్ 15 lakhs పెట్టుకున్నాము. ఎందుకంటే మహిళలకి కూడా మనం పెద్దపీట వేయాలి, మహిళల్ని కూడా ముందుకు రానివ్వాలి. కాబట్టి ఇట్లాంటి మార్కెట్స్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాల్లో ఏదైనా సరే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చూస్తామనేసి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముత్తంగి పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ముత్తంగి పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలో జరగబోయే ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ తరపున అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ల గురించి సమన్వయంతో మాట్లాడుకుని ఎలక్షన్ లో పోటీ చేసే 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. అలాగే మెదక్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముద్రాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, 2 వర్గాలు ఉన్నాయని, అవతల పార్టీ వాళ్ళు అనడం కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం పనిచేయడానికి చూస్తున్నారని, ఇక్కడ 2 వర్గాలు లేవు, ఉన్నది ఒకటే వర్గం, అది కాంగ్రెస్ వర్గం. 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు ముద్రాజ్, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు యాక్చువల్లీ. కానీ జోష్ ఉన్నది, ఎట్లన్నా మనం గెలిపించుకోవాలని చెప్పి మన కార్యకర్తల జోష్ ఉన్నది. ఇంకోటి, మన ఇద్దరు నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం చెప్పినారు, మా ఈ ప్రాంతంలో గ్రూప్స్ లేవు, మేమందరం కూడా కలిసి పనిచేస్తాము, ఈ 2 మున్సిపాలిటీస్ ఎట్లా కూడా ఈసారి గెలిపించుకోవాలని చెప్పి వారు కార్యకర్తలకు అప్పీల్ చేయడం జరిగింది. నేను కూడా ఒక చిన్న సర్వే చేయించుకున్నప్పుడు కూడా ఇదే ఫీడ్బ్యాక్ కూడా ఇదే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తే డెఫినెట్లీ 2 మున్సిపాలిటీస్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే అదే ఉంది. సో మన పైన ఒక బాధ్యత ఉన్నది. ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు అందరూ కూడా కలుసుకొని చర్చించి ఎట్లా క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఇంతమంది ఉన్నారంటే ఒక్కొక్క సీట్కి 5, 6, 10 మంది కూడా అప్లికేషన్
మనందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. మనందరం కూడా ఏ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళని, ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పెద్దలని, ప్రతి గ్రామం నుంచి మాజీ సర్పంచులను, మాజీ ఎంపీటీసీలను, ఉన్నటువంటి వార్డు మెంబర్లని, వారందరినీ కూడా ఏకతాటి మీద కూర్చొని మీరే మీ గ్రామాలల్లో ఎన్ని కౌన్సిలర్లు వస్తే అన్ని కౌన్సిలర్లు మీరు కూర్చోబెట్టి మాట్లాడి మరి మీ అందరు కూడా పేర్లు తీసుకురమ్మని చెప్పడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికే అన్ని దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క దగ్గర 2, 3, 4 అనే విధంగా కూడా వీరందరూ కూడా అభ్యర్థులు ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తికి కూడా ఎవరం కూడా డిసైడ్ చేయలేదు. మేము ఇంకా మాట్లాడలేదు, ఇంకా చర్చించలేదు. మేము మొత్తం పెద్ద మనిషి దృష్టికి తీసుకెళ్ళి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మరి ఇక్కడ ఏ వర్గాలు లేవని చెప్తా ఉన్నా. ఇది ఎవడో అవతలోడు ఏదో వర్గం అని చెప్పి లేదో పీస్లాట్ అయితే ఎవడో గుంజుకోపోదాం కూడా. ఎందుకంటే అప్పటి నుంచి పొద్దు నుంచి కూడా ఇక్కడ ఉంది మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అని చెప్పి ఉన్న మీడియా మిత్రులకు కూడా మీరందరూ కాన్స్టెన్సీలో కూడా ఒకటి ఉంది. ఇటు శ్రీనివాస్ వర్గం, కాడా శ్రీనివాస్ వర్గం, నీలం మధు వర్గం అనే ఒక అభిప్రాయం ఉంది. కాడా శ్రీనివాస్ అన్న వర్గం అయినా నా వర్గం అనేది ఏం లేదు. ఒకటే వర్గం, కాంగ్రెస్ వర్గం. కాంగ్రెస్ జెండా కిందనే పనిచేస్తాం, కాంగ్రెస్ వర్గంగా పనిచేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మనం గతంలో 10 ఏళ్లలో ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మనకు ఎన్ని అవమానాలు, మీకు ఎన్ని అవమానాలు, మనందరికీ కూడా ఎన్ని అవమానాలు జరిగినాయి చూడొచ్చు. ఇవి సుమారుగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కొన్ని వేల కాలనీలు ఉంటాయి. అన్ని కాలనీలలో కూడా మౌలిక వసతులు చాలా ఇబ్బంది ఉంటాయన్న. డ్రైనేజీలు అయినా సరే, ఎలక్ట్రికల్ లో వోల్టేజెస్, అదేవిధంగా సీసీ రోడ్లు, పార్కులు, ఇట్లనే ఇవే కాకుండా ఇక్కడ ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ కార్మిక కులం ఎక్కువ ఉంటుంది. ఈ పడన్సర్ కాన్స్టిట్యూన్సీ లో మేజర్గా ఉండే కులం కార్మిక కులం ఉంటుంది. కార్మికులకు కూడా చిన్న ఎంప్లాయీలు 15,000కు 20,000కు జీతాలు చేసి రూమ్ రెంట్లు కట్టుకొని ఇబ్బందులు ఉంటున్నారన్న. వాళ్ళకి గతంలో కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్తే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ రాలేవు. మనం కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం తిరుమంజనంతో అధ్యయనోత్సవాలు ప్రారంభించారు ఆలయ అర్చకులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహుడి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం తిరుమంజనంతో అధ్యయనోత్సవాలు ప్రారంభించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు నిర్వహించారు. సాయంత్రం తొలక్కం నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆగమ శాస్త్రానుసారంగా ఆలయంలోని స్వామివారి మూల విరాట్లకు తిరుమంజన మహోత్సవాన్ని ఆలయ సంప్రదాయ రీతిలో ఆలయ అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుక భగవానుడికి అత్యంత ప్రీతికరమైనదని అర్చకులు ప్రవచించారు. సాయంత్రం ఆలయంలో స్వామివారి నిత్యారాధనల తర్వాత తొలకం ఉత్సవాన్ని నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. ఈ నెల 27వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో శనివారం రోజున చౌదరి చరిత ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో స్థానికులు, ప్రజలు అన్ని ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో శనివారం రోజున చౌదరి చరిత ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ శిబిరంలో వివిధ పరీక్షలకు సంబంధించిన నిపుణులు, డాక్టర్లు ఉన్నారు. ఈ శిబిరంలో స్థానికులు, ప్రజలు అన్ని ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. విశేష స్పందన లభించిందని, రోగులకు రోగానికి సంబంధించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఇంకేమైనా ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి స్పెషల్ బస్సులో మెడిసిటీ హాస్పిటల్ కు తీసుకుపోయి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని, పేషెంట్ కు భోజనం ఉచితంగా అందించడం జరుగుతుందని, తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వెంట తీసుకొని రావాలని, ఈ హెల్త్ క్యాంపును గ్రామీణ ప్రాంతాల వారు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, అల్లాడి వెంకటి, దోమకొండ యాదగిరి, మెట్టు గంగారం, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, దారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. నా పేరు చౌదరి చరిత. నేను నా డిగ్రీ వచ్చేసి MBA ఫైనాన్స్ చేసినాను IBS కాలేజ్ నుండి. సో ఇప్పుడు నేను రామాయంపేటలో 5వ వార్డు నుండి వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. సో దానికోసమే మేము ఇక్కడ ఇప్పుడు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. సో 5th వార్డ్ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చెక్ చేయించుకోండి. ఇక్కడ మీ అందరికీ ఫ్రీగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి మీకు ఏమైనా హెల్త్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నా సరే, ఆరోగ్య సమస్యలు ఏమైనా సరే ఇక్కడికి వచ్చి చెక్ చేయించుకొని, ఇంకా ముందుగా ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయి అనుకుంటే తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచే ఫ్రీ బస్ అనేది మనం పెట్టినాము మెడిసిటీ హాస్పిటల్కి. సో అక్కడ తీసుకెళ్ళి అన్ని పరీక్షలు ఇంకా మొత్తం క్లియర్గా చూసి, మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మొత్తం అక్కడంతా చూసి క్లియర్ చేసినాక మళ్ళీ బ్యాక్ ఇక్కడ తీసుకొచ్చి దింపుతారు. సో దయచేసి ప్రతి ఒక్కరూ రావాలి, వచ్చి చూపించుకోండి నా విజ్ఞప్తి. ఇప్పుడు ఫస్ట్ బేస్ అనేది ఇప్పుడు వార్డు కౌన్సిలర్గా చేస్తున్నాను. ఎందుకు రావాలి అనుకుంటున్నానంటే దీంట్లో నాకు తెలిసి యంగ్ పీపుల్ అనేది కూడా అవసరం మనకి రాజకీయాల్లో. ప్రతి రంగాల్లో ఎలా అయితే యూత్ ముందుకెళ్తున్నారో యువత అనేది, రాజకీయాల్లో కూడా యువత అనేది రావాలి, వచ్చి ఏం మార్పులు చేస్తారు అనేది ఇప్పుడు మాకు వేసిన ఇప్పుడు మాకు ఒక వే ఉంది, దాంట్లో మేము కూడా మేమేం చేయగలుగుతాం, మేమేం చేంజెస్ చేయగలుగుతాం ముందు అని చెప్పేసి అది ఆ మార్పు తీసుకురావడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది. అందుకోసమే నేను రావాలి అని అనుకుంటున్నాను. మనకి వార్డు వైజ్ నుంచి ఈరోజు రామాయంపేట పట్టణంలోని 5వ వార్డులో మన స్నేహబంధు లయన్స్ క్లబ్ వారు, మెగా సిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 5వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న మా కుమార్తె చౌదరి చరిత గారి నాయకత్వంలో ఈ వార్డు ప్రజలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో షుగర్ టెస్ట్ కానీ, బీపీ టెస్ట్ కానీ, థైరాయిడ్ టెస్ట్ అన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మందులు కూడా 40 రకాల మందులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైనా పెద్ద సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళకి డౌట్ ఉంటే డాక్టర్లకు హాస్పిటల్కు ఉచితంగా తీసుకెళ్ళి అక్కడ స్కానింగ్ లాంటి టెస్టులన్నీ ఫ్రీగా చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దించిపోతారు. మెడిసిన్ కూడా ఇస్తారు. ఇంకేమైనా ఫర్దర్ ఆరోగ్య సమస్యలు ఉండి ఏమైనా తీవ్ర సమస్యలు ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు మన చికిత్స చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ వార్డు ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా ఈ వార్డులో ఉన్న ప్రజలకు ఏదైనా ప్రభుత్వం కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే డిస్కౌంట్ ఇప్పించడానికి కూడా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నారు. చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింహులకు చెందిన నివాస పూరి గుడిసె ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరి లేని సమయంలో నివాస పూరి గుడిసె దగ్ధం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింహులకు చెందిన నివాస పూరి గుడిసె ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో నివాస పూరి గుడిసె దగ్ధం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పెళ్లి కోసం ఇంట్లో దాచుకున్న 5 లక్షల రూపాయల నగదుతో పాటు 4 తులాల బంగారం, 20 తులాల వెండి, బియ్యం, బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కట్టు బట్టలతో బయటపడ్డ కుటుంబం సర్వం కోల్పోయి రోడ్డున పడడంతో కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏమైంది అసలు? 4 తులాల బంగారం ఉంది స్వామి. మేము బయట వేసుకున్నాము. ఇంటికి వచ్చేట్లు అంతా ఇల్లంతా నిండి మొత్తం గ్యాస్ వెళ్ళిందా? గ్యాస్ గుడి వెళ్ళింది. పోయిన వరకు మేము వచ్చేవరకు మొత్తం అంటు పడింది, కూలింది. అలా బియ్యం ఉండే 4 క్వింటాలు 6 క్వింటాలు 4-5 క్వింటాలు ఉండేనా? 6 క్వింటాలు ఉండే. బంగారం తెచ్చిపెట్టిన, బట్టలు గిట్లు తెచ్చిపెట్టిన, వాళ్ళ పైసలు 5 లక్షల దాకా ఉండే. ఇవన్నీ కలిపినాయి స్వామి. సరే సార్. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ ఇవ్వనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా వాలంటరీ మండల రమేష్ తెలిపారు. ఇందులో పార్టీ శ్రేణులు అన్ని వార్డుల నుంచి పోటీ చేయనున్నామని తెలిపారు.
రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ ఇవ్వనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా వాలంటరీ మండల రమేష్ తెలిపారు. ఇందులో పార్టీ శ్రేణులు అన్ని వార్డుల నుంచి పోటీ చేయనున్నారన్నారు. ఇందులో దూడల శివ, మంద వినోద్, కోలకోట ప్రశాంత్, శ్రీకాంత్, గాయపాక అభిరామ్, బీరకాయల లతా దేవేందర్, ప్రశాంత్, దొమ్మాట వెంకటేష్, బెల్లంకుంట నరేష్, మంద అర్జున్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు జనసేన పార్టీ కూడా పోటీ చేయడానికి సిద్ధమైంది. దానిలో భాగంగానే ఈరోజు యాదగిరిగుట్ట మరి భువనగిరి మున్సిపల్ వాళ్ళతోటి జనసేన సైనికులతోటి రోజు జరగబోయే ఎన్నికల గురించి కార్యాచరణ గురించి అని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఇందులో మా జన సైనికులు పోటీ చేయడానికి ముందుకు వచ్చినారు. వాళ్ళతోటి ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుందని చెప్పి వాళ్ళతోటి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఇప్పటిదాకా మనము ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలు చూసినాం. వస్తే తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, తెలంగాణలో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవే జరుగుతున్నాయి. మళ్ళీ ఒకవేళ ఓడిపోయిన నాయకులు ఏదైతే గెలుస్తుందో, ఏదైతే అధికారం ఉంటుందో ఆ పార్టీలోకి జంప్ అయి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్పించి నూతన యువతను ఈ రాజకీయంలో రాకుండా వాళ్ళ సంఖ్యలతో బంధిస్తుంది. మనం ఎప్పుడు ఈ తెలంగాణ బందికాణంలో పోయేటట్టు ఈ పార్టీలు చేస్తున్నాయి. ఎక్కడ డెవలపింగ్ అనేది లేదు. ఉదాహరణలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అవన్నీ అంతమైపోవాలంటే నూతన ఒరవాడికి శ్రీకారం చుట్టాలి. అందులో భాగంగానే మన జనసేన పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి సిద్ధమైంది. దానిలో భాగంగా ఈ గుట్ట నుంచి యాదగిరిగుట్ట ప్లస్ భువనగిరి మున్సిపల్ నుంచి పోటీ చేయడానికి జనసేన పార్టీ ముందుకు వచ్చింది. అక్కడ పోటీ చేయడానికి ముందుకు వచ్చిన జన సైనికులందరికీ ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తారని చెప్పి ప్రగాఢ నమ్మకం ఉంది మాకు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులను, ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను వాళ్ళు ఖచ్చితంగా మా నూతన ఒరవడితోటి ఒక కొత్త వెలిగేలా తెలంగాణ తీర్చిదిద్దుతామని. తూప్రాన్ మండలం గన్పూర్ గ్రామంలోని వీరభద్ర రైస్ మిల్లులో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సీఎంఆర్ ధాన్యం నిలువలలో అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించినట్లు తెలిపారు. తూప్రాన్ మండలం గన్పూర్లోని వీరభద్ర రైస్ మిల్లులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సీఎంఆర్ ధాన్యం నిల్వల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించినట్లు తెలిపారు. గత 3 సీజన్లో కలిపి 21,596 క్వింటాల ధాన్యం షార్ట్ గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ 4,50,00,000 రూపాయలు ఉంటుందన్నారు. రైస్ మిల్ యజమాని అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. పంచనామా నిర్వహించి తదుపరి ఆదేశాల కోసం జిల్లా అదనపు కలెక్టర్ కు పంచనామా కాపీలను అందజేయడం జరిగిందని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వీరభద్ర రైస్ మిల్ తూఫాన్కి రావడం జరిగింది. సీఎంఆర్ గత 4-5 రోజుల నుంచి సీఎంఆర్ డెలివరీ చేస్తలేడు. అసలు ఏంది విషయం అనేది నేను డిఎస్ఓ గారు, ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ అందరము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి చూడంగా మనము గత 3 సీజన్లు అంటే రబీ 22-23, ఖరీఫ్ 24-25, రబీ 24-25 ఈ 3 సీజన్లో ఇచ్చిన ప్యాడీలో మనకి 21,596 క్వింటాళ్ళు ఈ మిల్లులో షార్ట్గా ఉంది. సో దాని వర్త్ వచ్చి 4,50,00,000 దాకా ఉంది. సో ఆ మిల్లర్ కూడా మాకు అందుబాటులో లేడు. సో కాబట్టి తహసీల్దార్ సమక్షంలో తహసీల్దార్ని పిలిచి ఆ వీడియోగ్రాఫ్ చేసినాం. అదేవిధంగా ఈ మిల్లో ఉన్న స్టాక్ మొత్తం కూడా తనిఖీ చేస్తే మనకి 21,596 క్వింటాళ్ళు షార్ట్గా కనపడ్డాయి. సో దాని గురించి మేము పంచనామా చేసి తదుపరి ఆదేశాల కోసం జాయింట్ కలెక్టర్ సార్కి, జిల్లా ఎక్సెల్ కలెక్టర్ రెవెన్యూ సార్కి మేము ఈ పంచనామా సబ్మిట్ చేస్తాం. తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో దారుణం. ఇంటి ముందు పార్కు చేసిన 4 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రేటర్ డివిజన్ భారతీనగర్ లో కోట్ల రూపాయల నిధులతో రైతు బజార్ 2 కమ్యూనిటీ హాళ్లకు అందుబాటులోకి తెచ్చామన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి. చేగుంట మండలం చిటోజిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం. నర్సింహులకు చెందిన నివాస పూరి గుర్సె దగ్ధం, తప్పిన పెను ప్రమాదం.
పాత యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుని క్షేత్రంలో ఘనంగా అధ్యయనోత్సవాలు. ఉదయం తిరుమంజనంతో అధ్యయనోత్సవాలను ప్రారంభించినట్టు తెలిపిన ఆలయ అర్చకులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.